అమరావతి రాజధాని గ్రామాలకు చెందిన రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసి తమ సమస్యలు వివరించడం సంచలనంగా మారింది. భూములు ఇవ్వని రైతులపై సర్కారు ఒత్తిడి తెస్తోందని, అభివృద్ధి పనుల పేరుతో పొలాలను ధ్వంసం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాజధాని విస్తరణ, మావిగన్ గ్రోత్ కారిడార్ ప్రతిపాదన, ప్రభుత్వ ఖర్చులు, అవినీతి ఆరోపణలపై జగన్ హాట్ కామెంట్స్ చేశారు. నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో సౌత్ ఇండియా నంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్ తెలంగాణ, బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 9th ర్యాంక్ ఆంధ్రప్రదేశ్, బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 10th ర్యాంక్ తో పాటు టాప్ 10 లోపు 3 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎవరెన్ని చెప్పుకున్నా ఇదే నిజం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు కలిశారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు సహా పలు గ్రామాలకు చెందిన రైతులు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ తో సమావేశమయ్యారు. భూసేకరణ నోటిఫికేషన్ల పేరుతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోందని, భూములు ఇవ్వని రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆరోపించారు. అభివృద్ధి పనుల పేరుతో పొలాల్లోకి ప్రవేశించి పంట భూములను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ భూముల్లో ప్లాట్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు రైతులు. ఉండవల్లి ప్రాంతంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వంటి కీలక ప్రక్రియలు నిర్వహించకుండానే భూసేకరణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కుంగిపోయిందని, ఈ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరం లేదని రైతులు అభిప్రాయపడ్డారు. కరక్కట్ట రహదారిని విస్తరించడం ద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గడమే కాకుండా రైతులకు ఇబ్బందులు తప్పుతాయని సూచించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి తమ తరపున గట్టిగా గళం వినిపించి అండగా నిలవాలని రైతులు జగన్ను కోరారు. రైతుల సమస్యలు విన్న మాజీ సీఎం జగన్ వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రైతులను బలవంతం చేయడం సరైన విధానం కాదని, వారికి ఇబ్బందులు కలిగించే చర్యలు ఉండకూడదన్నారు. ఇప్పటికే తీసుకున్న 50,000 ఎకరాల భూముల అభివృద్ధికే స్పష్టత లేదని, ఇప్పుడు మరో 50,000 ఎకరాల భూసేకరణ గురించి మాట్లాడడం సమంజసం కాదన్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రతిపాదనను తాము సూచించామని తెలిపారు జగన్. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా మరో ఎయిర్పోర్టు అవసరం ఏమిటని ప్రశ్నించిన జగన్, మచిలీపట్నం పోర్ట్, జాతీయ రహదారులు, రైల్వే సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందన్నారు జగన్. మొత్తం మీద దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు భారం పడే అవకాశముందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనకు భారీగా ఖర్చు అవసరమవుతుందన్నారు. రాజధాని అభివృద్ధి పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించిన జగన్, ఎక్కడ చూసినా స్కాములే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 20,000 పెడతానంటాను, 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. మావిగన్ను గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చేస్తే 110 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పిన. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. మొత్తంగా రాజధాని విస్తరణ, భూసేకరణ, రైతుల ఆందోళనలు, జగన్ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఇవన్నీ మరోసారి అమరావతి రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ భేటీపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, రైతుల ఆందోళనలకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.